హాయ్ అండి, నేను మీ శ్రీ అన్వి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అన్వి క్రియేషన్స్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరు స్టార్ట్ చేయవచ్చు, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నీ క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ అండి. చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఇంట్లోనే స్టార్ట్ చేయొచ్చు. 1000 to 3000తో మనం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలంటే మనకి కావాల్సిన ఐటమ్స్ సిల్క్ థ్రెడ్, గ్లూ, బ్యాంగిల్ బేసెస్ ఉంటాయి అవి, ఇంకా కుందన్స్ కావాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ చేయాలంటే. స్మాల్ అమౌంట్తో మెటీరియల్స్ తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్ డిజైన్స్ మాత్రం మీరు పక్కా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ షేర్ చేయండి. మీరు చేసిన బ్యాంగిల్స్ని షేర్ చేయండి. యూట్యూబ్లో చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి, చూడండి. వాటిని చూసి నేర్చుకోండి. మీ బ్రాండ్ నేమ్ క్రియేట్ చేయండి. లైక్ నా ఛానల్ శ్రీ అన్వి క్రియేషన్స్, నా బ్రాండ్ పేరు శ్రీ అన్వి క్రియేషన్స్. అట్లా ఒక క్యూట్ నేమ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఆర్డర్స్ స్టార్ట్ అవుతాయి. మీకు తెలిసిన బొటిక్లో, మీ దగ్గరలో ఉన్న బొటిక్లో బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టి ట్రై చేయండి. సేల్స్ అవుతాయా లేదా అని తెలుస్తుంది. నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేయొచ్చు అనేదానికి ఇప్పుడు నేను చెప్తా. ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి. హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్స్, ఇంకా క్రాఫ్ట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే ఈజీగా చేయగలుగుతారు. ఇంకా హౌస్ వైఫ్స్ అయితే టైం ఉన్నప్పుడు చేయొచ్చు. స్టూడెంట్స్కి పాకెట్ మనీ కోసం, వర్కింగ్ లేడీస్కి సైడ్ ఇన్కమ్ కోసం, క్రియేటివ్ వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ హాబీ లాగా కూడా ఉంటుందండి ఇది. ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది లో ఇన్వెస్ట్మెంట్, హై ప్రాఫిట్ అండి. స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేసి పర్ బ్యాంగిల్కి 50 to 200 ప్రాఫిట్ వస్తుంది. ఇది హోమ్ బేస్డ్ బిజినెస్. కంఫర్టబుల్గా మనం ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. క్రియేటివ్ సాటిస్ఫాక్షన్, మీ హ్యాండ్స్తో డిజైన్ చేసి కస్టమర్స్ హ్యాపీ అయితే ఆ ఫీలింగ్ చాలా ఫీల్ గుడ్గా ఉంటుంది, సాటిస్ఫైయింగ్ ఉంటుంది. మీ కన్వీనియన్స్కి తగ్గట్టు, అంటే మీ టైంకి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని టైంని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. డిసడ్వాంటేజెస్ అనే బదులు దీన్ని మనం ఛాలెంజెస్గా తీసుకోవచ్చు. స్టార్టింగ్లో ఆర్డర్స్ స్లోగా వస్తాయి. అసలుకి ఆర్డర్స్ రాకుండా కూడా ఉండొచ్చు. ఆర్డర్స్ రావడానికి 1 year టైం కూడా పట్టవచ్చు. ఒక్కొక్కసారి 1 month టైం పట్టవచ్చు. ఎప్పుడు ఏది జరుగుతుందని మన చేతిలో లేదు కదా. మనం క్లిక్ అయితే బెటర్. సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్లో యాక్టివ్గా ఉండాలి. రెగ్యులర్ పోస్ట్ చేయాలి. నీట్గా తీసి పోస్ట్ చేయాలి. కాంపిటీషన్ ఉంటుంది. క్వాలిటీతో స్టాండర్డ్ చేయాలి. ఈ బిజినెస్ న్యూ మామ్ స్టార్ట్ చేస్తే మాత్రం బెటర్ టు నో. ఎందుకంటే ఇప్పుడు నేను అదే పొజిషన్లో ఉన్నా. ఇంట్లో ఉన్న వాళ్ళు, చిన్న బేబీస్ ఉన్న వాళ్ళు షెడ్యూల్కి అడ్జస్ట్ చేసుకొని చేయొచ్చు. బట్ టైం ఉంటేనే, బేబీని ఒకరు చూసుకునే వాళ్ళు ఉంటే ప్లాన్ చేయండి. లేదంటే బెటర్ టు సే నో. ఇప్పుడు బిజినెస్ని గ్రో చేయాలంటే కొన్ని టిప్స్ చెప్తా. మనం యూనిక్ డిజైన్స్ క్రియేట్ చేయాలి. ఫెస్టివల్ ఆఫర్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. లైక్ సంక్రాంతి, దివాళీ, మ్యారేజెస్ ఇలా. నెక్స్ట్ ప్యాకేజింగ్ నీట్గా చేసుకోండి. లైక్ రిబ్బన్స్ యాడ్ చేయడం, ట్యాగ్స్, బబుల్ ర్యాప్ ఇలాంటివి. నెక్స్ట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, మీరు ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, టైం ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఇవాళనే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ కాదు, పేషెన్స్ అండ్ ప్యాషన్ ఉంటే మాత్రం సక్సెస్ తప్పదు. నెక్స్ట్ స్మాల్ స్టెప్తో బిగ్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. క్రియేటివిటీని బిజినెస్గా మార్చండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.